తిరుపతి జిల్లా వాకాడు మండలం పూడిరాయ దొరువు గ్రామ పంచాయతీ వైట్ కుప్పం గ్రామంలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్లు, క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ తోట గోపీనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా 5 రకాల క్రీడలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ ఆటలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పూడి రాయదురువు ఉప సర్పంచ్ బి వెంకటరత్నం, ఎంఈఓ నాసిం అలీ, సచివాలయ సిబ్బంది, క్రీడాకారులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుధా టీం వాళ్ళు తెలుసు కదా, మన చదవబడలే కదా. ఓకే, హెడ్ ఏం పేరు లేవు. ఇప్పుడు క్యాప్టెన్ రీషెడ్యూల్ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో అంటే సచివాలయ స్థాయిలో ఆటల పోటీలు పెట్టి 5 రకాల ఆటల పోటీలు పెట్టి దాన్ని నిర్వహించమని ఆదేశాలు ఇచ్చున్నారు. వారి ఆదేశాల మేరకు వాకాడు మండలంలో మనం మొన్న 3వ తేదీ తిరుపతి మండలంలో 3 సచివాలయాలకి స్టార్ట్ చేశాము. అలాగే ఇక్కడ పూడిరాయదురు వైట్ కుప్పంలో 2 సచివాలయాలకి ఇక్కడ 5 రకాల ఆటలు అంటే క్రికెట్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, వాలీబాల్ ఈ 5 ఆటలకి ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగంగా ఈ పూడిరాయదురు సచివాలయంలో నిడిగుర్తి పూడిరాయదురు 2 సచివాలయాలు కంపెనీ వైట్ కుప్పంలో పెట్టాము. ఇక్కడ క్రికెట్కి ఒక 4 టీంలు వచ్చాయి, అలాగే వాలీబాల్కి ఒక 4 టీంలు వచ్చున్నాయి, కబడ్డీకి ఒక 2 టీంలు వచ్చున్నాయి. సో వీళ్ళందరి చేత ఆడించిన తర్వాత దీంట్లో ఇక్కడ గెలుపుకోవటం అనేది ఉండదు. సో దీంట్లో బాగా ఆడే వాళ్ళని ఒక టీంని మనం సెలెక్ట్ చేసి అది మండల స్థాయిలో ఆడిస్తాము. మండల స్థాయిలో నుంచి కాన్స్టిట్యూషన్ స్థాయిలోకి పంపిస్తారు కాబట్టి అక్కడ ప్రైజ్ మనీ అక్కడ కాన్స్టిట్యూషన్ అంటే నియోజకవర్గ స్థాయిలో ఉంటారు కాబట్టి ఇక్కడ వీళ్ళు టాలెంట్ని బయటకి వెలికి తీసి ఆ మంచి టీంని మనం సెలెక్ట్ చేసి అక్కడికి పంపించాల్సిందిగా ప్రభుత్వం